సో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి అన్నారు. సో ఎట్లా చూస్తారు సార్ ఈ ఘటన? నిజంగా ఎట్లా చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు ఇప్పటికే అధికారంలోకి వచ్చిన ప్రతి నాడు నుంచి కూడా అనేక 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీలు నెరవేర్చలేకపోయింది అంటున్నారు. ఇప్పుడేమో హత్యా రాజకీయాలకు తెరలేపింది అంటున్నారు. ఎట్లా చూస్తారు? ముందుగా 6 గ్యారెంటీల గురించి మాట్లాడితే మేము ప్రమాణ స్వీకారం చేసిన 10 నిమిషాలకే 2 గ్యారెంటీలు అమలైనాయి. కానీ ఇది రాజకీయంగా వాళ్ళు చేసే విమర్శ తప్ప మేము వాస్తవాలు మాత్రం మా జిల్లాకు మాత్రం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మాకు ఎమ్మెల్సీ ఎంపీ కోడ్ రావడం వల్ల కొంచెం డిలే అయింది తప్ప మాకు 4 గ్యారెంటీలు రాష్ట్రం మొత్తం అమలైనాయి. మిగతా 2 కూడా తొందరలో అమలవుతున్నాయి. ఇంకా హత్య రాజకీయం అంటే ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది, మా నాగర్ కర్నూలు నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎటువంటి గొడవ కూడా కాలేదు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, పోలీసు వాళ్ళు మాకు వింటే మేము కూడా రిగ్గింగ్ ఎటువంటి పెద్దవి చేయవచ్చు కదా. ఒక్క చిన్న విషయం, ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు. ఈ హత్య ఎవరో చేసినరో ఏమైందో దాన్ని కనుక్కోకుండా మా మీద రుద్దడం, లేకపోతే మా మంత్రి గారి మీద రుద్దడం హాస్యాపదం. అది తప్పకుండా పెద్దలు చెప్పినరు, డిఐజీని కలిసినరు, ఐజీని కలిసినరు. తప్పకుండా దోషులను మాత్రం శిక్షించే విధంగా మేము ప్రయత్నిస్తాం. మేము కూడా వాళ్ళలాగా ఇంతకుముందు పోలీసు వాళ్ళతో కొట్టిపీయడము లేకపోతే అరాచకాలు చేయడం మాత్రం మా వల్ల కాదు. మేము చేయలేము, మేము చేయం కూడా. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీది సంస్కారం అది కాదు. కాబట్టి తప్పకుండా మేము దోషులను పట్టించే ప్రయత్నం మేము చేస్తాం. తప్పకుండా తొందరలో అవుతుంది. ప్లస్ 6 ఇప్పుడు మాకు వచ్చిన 5 నెలలు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు, వంశీకృష్ణ గారు చెప్పినట్టు 5 నెలలలో మాకు 2-3 నెలలు ఎలక్షన్లు అయిపోయినాయి మా జిల్లాకు సంబంధించి. ఎందుకంటే ఎమ్మెల్సీ కూడా వచ్చింది కాబట్టి మాకు 2 నెలలు కోడే ఉంది. ఉన్న 3 నెలల్లో ఒక నెల ఎలక్షన్, గవర్నమెంట్ ఫార్మేషన్ ఉన్న ఒక్క నెల చెప్పినట్టు ఎంత పని చేయగలుగుతాం. అందులోనే మేము మా స్ట్రాటజీలు కానీ, మేము ఒక్కొక్క ప్రాంతానికి ఏం పనులు కావాలి కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ఆ పరిష్కారం చేయడానికే మాకు టైం సరిపోవట్లేదు. ఇవన్నీ వాళ్ళకు కాక ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ గురించి మాట్లాడంటే మా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అక్కడక్కడ పోయి ఏందో మాట్లాడాడు. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ మ్యాన్. మేము కూడా అంతే. మేము నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా అందరు ఎడ్యుకేటెడ్ లాటే ఉన్నారు. వాళ్ళకు ఉద్దేశించి ఏదేదో తప్పుడు మాట్లాడాడు. మేము పెద్ద స్పందించలేదు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉండి ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా రావాలనుకుంటున్నాడు. కానీ అది కాదు, ఇంపాసిబుల్. మొన్న బీఎస్పీ పార్టీలో వచ్చిండు, పోయింది. టీఆర్ఎస్ పార్టీలో వచ్చిండు, ఇప్పుడు రాడు. కాబట్టి ఆయన ఉనికి ఎలా దాటుకోవాలి, రేపొద్దున నేను నా ఫేస్ ఎట్లా ఉండాలి అని మా మీద ఆరోపణలు చేసి ఏదో ఆయన మీడియాలో లేకపోతే లైమ్ లైట్లో ఉండాలనే ఒక్కటే. కానీ ఆయన చెప్పినన్ని తప్పుడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడము మేము మాత్రం అంత కిందికి దిగజారలేము. ఆయన సిచ్యువేషన్ చూస్తే నాకే బాధ అవుతుంది. అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ వదిలిపెట్టి ఒక టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని నమ్ముకొని వచ్చి ఈరోజు ఈ విధంగా అయిపోతాడని అనుకోలేదు మేము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.